ఇండిగో క్రైసిస్లో ఇండిగోది ఎంత తప్పు ఉందో గవర్నమెంట్ది కూడా అంతే తప్పు ఉంది. పాయింట్ నెంబర్ 1, ఎప్పుడైనా సరే హెల్దీ కాంపిటీషన్ అనేది ఉండాలి. మోనోపాలీ డ్యూయోపాలీ అస్సలు ఉండకూడదు. ఎగ్జాంపుల్ అమెరికాలో సౌత్ వెస్ట్ ఎయిర్లైన్స్ అని చెప్పి, అమెరికన్ ఎయిర్లైన్స్ అని, డెల్టా ఎయిర్లైన్స్ అని, యునైటెడ్ అని చెప్పి ఇలా చాలా ఎయిర్లైన్ కంపెనీస్ ఉన్నాయి. కానీ ఏ ఒక్క ఎయిర్లైన్ కూడా వాటి యొక్క మార్కెట్ షేర్ మోర్ దాన్ 21% ఉండదు. అంటే ఎంత హెల్దీ కాంపిటీషన్ ఉంది. అక్కడ ఆల్టర్నేట్ ఆప్షన్స్ ఉన్నాయి. కానీ ఇండియాలో ఒక్క ఇండిగోనే అరౌండ్ 65% మార్కెట్ షేర్ ఉంది. అండ్ ఇంకా ఎయిర్ ఇండియా కలిపితే ఆల్మోస్ట్ 85% పైన మొత్తం ఈ రెండు కంపెనీసే మేనేజ్ చేస్తాయి. ఇప్పుడు వేరే ఆప్షన్ లేకనే కదా ఇంత పెద్ద మెస్ జరుగుతుంది. అదే గవర్నమెంట్ కొత్త కొత్త కంపెనీస్ని తీసుకొని వచ్చి ఎక్కువ ఎయిర్లైన్ కంపెనీస్ ఉండి వాటి యొక్క మార్కెట్ షేర్ మంచిగా ఉంటే ఇంత పెద్ద ఇష్యూ వచ్చేది కాదు. పాయింట్ నెంబర్ 2, 2019లో ఆన్ అండ్ యావరేజ్గా 14 crores పీపుల్ ఫ్లై అవుతుండే. ఇప్పుడు 2025కి వచ్చేసరికి ఆల్మోస్ట్ మోర్ దెన్ 40 crores ఆఫ్ ఇండియన్స్ అనేవాళ్ళు ఫ్లై అవుతున్నారు. అంటే ఒకప్పుడు ఫ్లైట్లో పోవడం అనేది లగ్జరీ, కానీ ఇప్పుడు అదొక నెసెసిటీ, ఎసెన్షియల్ అయిపోయింది. ఇంత ప్యాసింజర్ గ్రోత్ పెరిగినట్టు ఎయిర్పోర్ట్ ఇన్ఫ్రా పెరిగిందా? పెరిగింది కొంతవరకు, కానీ ప్యాసింజర్ గ్రోత్ పెరిగినంత దాన్ని మెయింటైన్ చేసేంత ఈక్వల్గా ఎయిర్పోర్ట్ ఇన్ఫ్రా పెరగలేదు. పాయింట్ నెంబర్ 3, ఇప్పుడు గవర్నమెంట్ కొత్త రూల్స్ తీసుకొని వచ్చింది కదా పైలట్స్కి ఎక్కువ రెస్ట్ ఇవ్వాలని చెప్పి, సేఫ్టీ అని చెప్పి. ఇవన్నీ గవర్నమెంట్ సొంతంగా ఏం తీసుకొని రాలేదు. పైలట్స్ అసోసియేషన్ వాళ్ళు ఆల్రెడీ కంప్లైంట్ చేస్తే, సుప్రీంకోర్టులో కేసు వేస్తే, సుప్రీంకోర్టు కూడా చెప్పింది నిజంగా మీకు సేఫ్టీ అండ్ పైలట్స్కి రెస్ట్ అవసరం అని అంటే అప్పుడు గవర్నమెంట్ ఈ కొత్త రూల్స్ తీసుకొని వచ్చింది. పాయింట్ నెంబర్ 4, ఏవియేషన్ సెక్టార్ అనేది ట్రాన్స్పోర్ట్ సెక్టార్లా కాదు. ఒక హైవే పైన ఎన్ని కార్లు అంటే అన్ని కార్లు రావచ్చు ఒక్క రోజులో అని చెప్పడానికి. ఏ ఫ్లైట్స్ ఎప్పుడు డిపార్ట్ అవుతాయి, ఎన్ని డిపార్ట్ అవుతాయి, ఆ కౌంట్ ఎంత అనేది ప్రతి ఒక్కటి ఏవియేషన్ డిపార్ట్మెంట్కి ముందే ఎయిర్లైన్ కంపెనీస్ అనేది ఇస్తాయి. నార్మల్గా సమ్మర్లో వీక్లీ ఇండిగో యావరేజ్గా 14,500 ఫ్లైట్స్ని ఫ్లై చేస్తుండే సమ్మర్లో. అదే వింటర్కి వచ్చేసరికి 15,400 ఫ్లైట్స్ షెడ్యూల్ అయినాయని చెప్పింది. అలాంటప్పుడు 900 ఫ్లైట్స్ పెరిగినాయి. ఈ కొత్త రూల్స్ వల్ల కొత్త పైలట్స్ని తీసుకున్నారా, పైలట్స్ సరిపోయేంత ఉన్నారని చెప్పి గవర్నమెంట్ చెక్ చేసిందా? పాయింట్ నెంబర్ 5, ఆల్రెడీ మోనోపాలీ డ్యూయోపాలీ ఎంత డేంజరో మనకు అర్థమవుతుంది. అయినా కూడా గవర్నమెంట్ అదే ఎంకరేజ్ చేస్తుంది. మొత్తం ఇండియా ఎయిర్పోర్ట్స్లో 160 ఆపరేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. అందులో 23 ప్రైవేట్ వాళ్ళే హ్యాండిల్ చేస్తారు. ఆ 23లో కూడా ఆల్మోస్ట్ 8 ఎయిర్పోర్ట్స్ అదాని గ్రూప్ ఓన్ చేస్తుంది. 2014కి ముందు అదాని గ్రూప్కి ఒక్క ఎయిర్పోర్ట్ లేకుండే. కానీ విత్ ఇన్ ద 11 years 8 ఎయిర్పోర్ట్స్, ప్రైవేట్ ఎయిర్పోర్ట్స్లో ఎక్కువ హ్యాండిల్ చేస్తున్న ఎయిర్పోర్ట్స్ అదాని గ్రూప్ ఆల్మోస్ట్ 35% ఎబో ఉంది. మరి దీన్నేమనాలి? ఇదే అని కాదు, ఇండియాలో టెలికాం సెక్టార్ కూడా డ్యూయోపాలీ అయిపోయింది. ఎయిర్టెల్ ఇంకా జియో వేరే ఉండొచ్చు చిన్న చిన్నవి, కానీ మోస్ట్ ఆఫ్ ద మార్కెట్ ఎయిర్టెల్ జియోనే డామినేట్ చేస్తాయి. ఇప్పుడు ఇండిగోకి వచ్చినట్టే రేపు పొద్దున ఎయిర్టెల్కో జియోకో వస్తే పరిస్థితి ఏంది?